దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పరలోకపు తండ్రి తన వారిని ఆయన రాజ్యమునకు సిద్ధపరుస్తూ ఉంటే లోకములో లోక సంబంధమైన అధికారిగా ఉన్న అపవాది దేవుని పిల్లలకు అనేక అభ్యంతరములు కలుగు చేస్తూ అనేక విధాలుగా ఆటంకములు కలుగు చేస్తూ ఏ విధము చేతనైనా దేవుని యొక్క రాజ్యానికి చేరకుండా వాడు మోసగాడిగా అబద్ధికుడిగా చాలా భయంకరమైన దుస్థితిలోనికి దేవుని యొక్క ప్రజలను మరి దినదినానికి కూడా అణిచివేస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో ప్రభువు తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో మనం ఈ దినం ఈ యొక్క వీడియోలో కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకుంటున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అని తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క చిత్తం ఏంటి? క్రీస్తు యొక్క చిత్తం ఏంటి? అసలు ఈనాడు క్రైస్తవ జనాంగానికి అసలు అలాంటి ఆలోచనతో కూడిన భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారా అంటే నిజముగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నాం, అందునిమిత్తమే దేవుని దగ్గరికి వెళుతున్నాం అనేలా తయారైపోయిన ప్రజలు, ఇక బోధకులు వారికి అనుకూలమైన బోధలు చేస్తూ వారి యొక్క లాభం కొరకు మనుషులను నానా విధాలైన బోధలకు వారిని బానిసలుగా చేసుకుని ఉన్నారు. అయితే కొంతకాలానికి అసలు సత్యవాక్యం మూసివేయబడుతుంది సోదరులారా. ప్రస్తుతం ఉన్న ఈ కొద్ది కాలాన్ని దయచేసి సద్వినియోగపరుచుకుంటారని నేను మీ అందరికీ కూడా వేడుకుంటూ తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, మీరు కాలమును ఎరుగుడి, కాలమును తెలుసుకొనండి. ఏ కాలములో ఉన్నారో దయచేసి మీరు ఆలోచన చేయండి. ప్రతి విషయాన్ని కూడా ప్రభువు పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా వ్రాసిపెట్టాడు. గతించిన కాలము అంటాడు, ప్రస్తుతము అంటాడు, రాబోయే కాలం అని చెప్తాడు. మనం అసలు ఏ కాలంలో ఉన్నామో కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఇక్కడ ఈ 12వ వచనంలో మీరు చూసినట్లయితే రాత్రి చాలా గడిచిపోయింది అంటున్నాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. ఈ వాక్యాన్ని ఈనాడు ఎందరూ అర్థం చేసుకొని ఎంతమంది సంఘములలో రాత్రి గడిచిపోతుంది కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా పగలు సమీపముగా ఉన్నదని బోధిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఏమి నేర్చుకొని మీ క్రైస్తవ జీవితంలో మార్పు చేసుకొని పరలోకానికి సిద్ధపడుతున్నారు? అసలు ఇలాంటి ఆలోచనలు నేటి క్రైస్తవ్యానికి కలగటం లేదు. ఎంతసేపు చర్చికి వెళుతున్నాం, దేవుణ్ణి ప్రతిదానికి కూడా ఆయన ఉపయోగించుకుంటున్నాం, ప్రభువుని వేడుకుంటున్నాం, మన కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాం అనుకుంటున్నారే కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన నన్ను ఎలాగూ జీవించమని చెప్తున్నాడు. చూడండి, తండ్రి చిత్తం ఏంటి, కుమారుని చిత్తం ఏంటి, అసలు అదంతా విడిచిపెట్టేశారు. ఎంతసేపు ఈనాడు పెద్ద పెద్ద పాస్టర్లని ప్రఖ్యాతిగాంచి ప్రజలలో చాలా ఎన్నిక చేయబడినట్లు బ్రతుకుతున్న పాస్టర్లు కూడా స్వస్థతల కొరకు రాత్రులు ప్రార్థనలో గడపడం. అసలు ఒక మనుష్యునికి కష్టం కలగవచ్చు, కష్టంలో ఉన్నారు, ప్రార్థన చేయొచ్చు, దానికోసం రాత్రంతా మీరు ప్రార్థనలు చేస్తున్నారు, మీరు వేడుకుంటున్నారు. మీ అందరి ప్రార్థనలు ఎన్నిసార్లు చెప్తారండి? అసలు ప్రార్థన అనేది ప్రభు చేయమన్నదేంటి, వీళ్ళు చేసేదేంటి? మళ్ళీ లోకంలో సమాజంలో చాలా పెద్ద పాస్టర్లుగా బోధకులుగా
వాళ్ళను వాళ్ళే గొప్ప చేసుకుంటున్నారు సోదరులారా. ఒక దినాన వీళ్ళందరూ కూడా చాలా చాలా అవమానపరచబడతారు. నేను లేఖనాలను అనుసరించి మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. చాలా అవమానకరమైన పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోబోతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు చెప్తున్నాడు, ఆయన నేర్పించిన ప్రార్థన పరలోక ప్రార్థన నేర్పించాడు. దాన్ని ప్రక్కన పెట్టేశారు. అసలు ఆ ప్రార్థన నోటితోటి వల్లించుకోవటానికి అలవాటు చేసుకున్నారు, కానీ దాని యొక్క భావం ఏంటో, ప్రభు ఏం చేయమన్నాడో వాటిని గురించి విచక్షణ కలిగిన మనుషులే కనిపించటం లేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, విశ్వాసులైన వారితో చెప్తున్నాడు ఏమని, రాత్రి చాలా గడిచిపోతుంది, పగలు సమీపముగా ఉన్నది అన్నాడు. రాత్రి పగలు అని ఎన్ని వీడియోస్ చేశానో నేను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రభువుని అంగీకరించారు, దేవుని సన్నిధికని వస్తున్నారు, చాలా విషయాలు వింటున్నారు, చాలా చెడలవాట్లు మానుకున్నారు, మంచిది. కానీ అది భక్తి కాదు. మనము రాత్రి వారిగానే ఉండిపోతాం. అనగా యేసునందలి భక్తి వేరు, యేసునందలి విశ్వాసము వేరు, క్రీస్తునందలి భక్తి విశ్వాసము వేరండి. మీరు రాత్రి వారిగానే ఉండిపోతున్నారు. అనగా యేసునందలి భక్తిలోనే మీ జీవితాలను మీరు పోషించుకుంటూ మనుషుల చేత భక్తి కలిగిన వారు అనిపించుకుంటున్నారు, కానీ అది క్రమము కాదు సోదరులారా. ప్రభు అయిన తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే, రాత్రి చాలా గడిచిపోయింది అంటే పగలు సమీపంగా ఉన్నదంటే ఇది లోకానికి సంబంధించిన భాష అంటారా? రాత్రి పగలు అనేవి అసలు ఈ లోకంలో మనం పోల్చుకునే భాష ఇది? నా ప్రియ సహోదరి సహోదరులారా, చక్కని పోలికలతో ఆత్మ కొరకు సిద్ధపడే భాష అండి ఇది. పరలోక నియమమును తెలుసుకునే భాష సోదరులారా. పరలోకపు తండ్రి మనకు తన అపోస్తుల ద్వారా చేయుచున్న హెచ్చరికలు సోదరులారా. దయచేసి జాగ్రత్త పడమని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. కాబట్టి భక్తుడు అంటున్నాడు, రాత్రి చాలా గడిచిపోయింది, మీరు ప్రభువులోనికి వచ్చి అన్యజనులలోనున్న మీ బ్రతుకులను అన్య ప్రజల వలె ఆచారాలు విగ్రహాలు అన్నిటినీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క విషయాల్లో మరి చాలా మట్టుకు మరి లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టుకొని ప్రభు యొక్క పిల్లలుగా బ్రతుకుతున్నారు, మంచిది. కానీ ఈ యొక్క రాత్రిలోనే ఉండిపోవద్దండి. మనము పగలు సమీపముగా ఉన్నదని నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనల్ని ఎంత హెచ్చరిక చేస్తున్నాడో గమనించండి. ఈ పగలు ఏ విధముగా మనం మర్యాదగా నడుచుకుంటాం ఆ విధముగానే మీరు పగలు సమీపముగా ఉన్నది కనుక మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన నడకలో మార్పు రావాలి. నడక అంటేనే ప్రవర్తన. మనం మార్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా మన విశ్వాసములో మార్పు ఉండాలి, మన ప్రేమలో అభివృద్ధి పొందాలి, మన యొక్క నిరీక్షణ అభివృద్ధి పొందాలి, మన యొక్క సత్క్రియలు అభివృద్ధి పొందాలి సోదరులారా. దానికోసమే చెప్తున్నాడు ఏమనంటే, పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి అని చెప్తున్నాడు. అంధకార క్రియలలో ఉంటారు మీరు. ఇంకా దేవుని అంగీకరించామని చెప్పుకొని జీవిస్తూ ఎంతమంది ఈనాడు చీకటి క్రియలు చేస్తూ ఉన్నారండి. ఇంకా పాపం మానలేని వారు, చెడుతనాన్ని మానుకోలేని వారు, బూతులు మానలేని వారు, అసహ్యమైన క్రియలు మానలేని వారు, దురాశలు మానుకోలేని వారు ఈనాడు క్రైస్తవ సంఘముల నిండా నిండిపోయి ఉన్నారు. వీరికి పగలు గురించి రాత్రి గురించి వ్యత్యాసం తెలియదు సోదరులారా. ఎందుకనగా పగలేంటి రాత్రి ఏంటి అని బోధించి విభాగించి వివరంగా బోధించే వాళ్ళు లేకపోవట చేత ఈ విషయాలు ఇప్పటికీ మరుగు చేయబడి ఉన్నవి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి క్రైస్తవ లోకానికి ప్రతి దేవుని అంగీకరించిన ప్రతి బిడ్డకు ఈ విషయాలు అత్యవసరమైన సంగతులండి. మీరు కేవలం దేవుని నమ్ముకున్నామని చెప్పి అన్ని జనులతో కలిసిపోయిన పనులు, లోకంతో కలిసిపోయిన పనులు, శరీర దురాశలకు లోబడే కార్యక్రమాలు చేస్తూ వాటిల్లోనే మీ జీవితాన్ని
మేము మా ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు, మాకు ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఎప్పటికప్పుడు దేవుని కానుకలు ఇస్తూ ఉన్నాము అనుకొని మీలో మీరే భ్రమలో మిమ్మలను మీరే మోసం చేసుకుంటున్న పరిస్థితులు, మీ బోధకుల చేత మోసగించబడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ప్రభు లేఖనం ఏం చెప్తుందో చూడండి. పరిశుద్ధ గ్రంథమే మనకు ఆధారం, పరిశుద్ధ దేవుని యొక్క నోటి మాటలే మనకు ప్రాణాధారం. అంతేగాని మనుషుల మాటలు, బోధకులు చెప్పిందే సమస్తమైన ఇక సంగతులన్నీ చెప్పేస్తున్నారని భ్రమపడకండి. బోధకులు వారికి అనుకూలమైన పద్ధతిలో మిమ్మల్ని కొంతవరకు పోషించుచున్నట్లుగా వాళ్ళు భావించుకుంటూ మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. కానీ దేవుని యొక్క లేఖనములలో సర్వ పరిపూర్ణత ఉన్నది సోదరులారా. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందున్నది అని చెప్తాడు. శరీరముగా క్రీస్తునందున్నది అంటే దేవుని యొక్క ప్రతి లేఖనము కూడా చాలా తాళం వేసినట్టు, ధన నిధులకు చాలా బందోబస్తుగా తాళాలు వేసినట్లుగానే ఉన్నాయి సోదరులారా. ఈ బోధకులు ఏం చేశారంటే జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోయారు. అనగా వాళ్ళు మారరు, ప్రజలను మారనివ్వరు. లేఖనాల్లో యేసయ్య చెప్పిన మాట, మీరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోయారు అంటాడు ప్రభు. కనుక దేవుని యొక్క లేఖనాలు చాలా జాగ్రత్తగా మనం చూస్తే, ఆ శాస్త్రులకి పరిసయ్యులకి చెప్పాడు, అది మా పాస్టర్ గారు అలాంటి ఆయన కాదు అని పొరబడొద్దండి. ఎంతగా మీ హృదయపు వాకిలి ప్రభు తట్టుచూ ఉన్నాడో దయచేసి కాస్తంత మనస్సు పెట్టండి. ఈనాడు బోధకులే వీళ్ళందరూ శాస్త్రులు పరిసయ్యులతోటి సమానమేనండి. వీళ్ళు వేషధారణతోటి బోధలు చేసేవారే కానీ సోదరులారా, ప్రజలను పరలోకానికి సిద్ధపరచాలి అనే ఆశ కలిగిన బోధకులు నాకైతే ఇంతవరకు ఎవరు కనిపించలేదు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములలో ప్రభు చెప్తున్నాడు, మీరు కాలము నెరుగుడి అని. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది అన్నాడు. పగలు సమీపముగా అనగా మీరు యేసునందలి భక్తిని కాదు, క్రీస్తులోనికి వెళ్ళాలి. మీ టైం అయిపోతుంది. మీరు క్రీస్తును చూడకపోయినట్లయితే మీరు ఎన్నటికి నిత్య జీవాన్ని పొందలేరు, అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ప్రభువు తేటగా తెలియచేస్తున్నాడు. అయితే మీరు గమనించండి, యేసునంద ఉన్న సత్యము, విశ్వాసము వేరు అని, క్రీస్తునందు ప్రత్యేకమైన విశ్వాసము, భక్తిని మనం సంపాదించుకోవాలి. క్రీస్తు అనగా కుమారుడు అని, యేసు అనగా శిశువు అని కూడా నేను వీడియోస్లో చేశాను సోదరులారా. అవి చూచే కనులు తండ్రి ఎంతమందికి ఇస్తాడో నాకు తెలియదు, కానీ దయచేసి మీరు ఈ భాగాన్ని గనక గ్రహించగలిగితే పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా అర్థమవుతుంది. అంతవరకు యేసును గురించి, క్రీస్తుని గురించి ప్రత్యేకముగా మీకు తెలియనంత వరకు, స్పష్టముగా మీకు తెలియనంత వరకు ఈ పరిశుద్ధ గ్రంథం మీకు అర్థం కాదు. దేవుని యొక్క మహాకృప చేత కడవరి దినాల్లో తండ్రి తన ప్రేమను అధికము చేసి ఈ విధముగా మనకు యేసునందలి భక్తిని, క్రీస్తునందలి భక్తిని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇది కూడా చాలా తక్కువ మందికి మాత్రమే గ్రహింపును కలుగు చేస్తూ ఉన్నాడు. అయితే నిజముగా క్రీస్తు అనగా పగలు, యేసు అనగా రాత్రి అనే విషయాలను కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మనము అంధకార క్రియలను విసర్జించాలి. మీరు ఎంతవరకు యేసును గురించి మాత్రమే విన్నట్లయితే మీలో అంధకార క్రియలే ఉంటాయి. ఎవరైతే క్రీస్తు బోధన వింటారో, క్రీస్తునందు విశ్వాసము కలిగి జీవించే అలాంటి పరిశుద్ధమైన బ్రతుకులో మీరు కూడా ప్రవేశిస్తారో, అట్టివారు మాత్రమే చీకటి క్రియలు విడిచిపెట్టగలరు. చీకటి అంధకార క్రియలను విడిచిపెట్టగలరు సోదరులారా. అంధకారము అనగా హృదయములో ఉండే సకల విధములైన క్రియలు చాలా చాలా ప్రమాదకరమైనవి. మనుషునికి దేవుడు ప్రతి మనిషికి హృదయం ఇచ్చాడు. ఆ హృదయము దేనితో నింపుకుంటే నోటి నుంచి ఆ మాటలే బయటకు వస్తాయని కూడా చెప్పాడు. అయితే హృదయాలు ప్రభువును కలిగి, అనగా దేవుని యొక్క
సత్యము అనగా క్రీస్తు వాక్యమును ఎవరి హృదయంలో నింపుకుంటారో వారు మాత్రమే ఇది అంధకారము, ఇది వెలుగు అని గ్రహించగలరు. వారు మాత్రమే పగలు గురించి రాత్రి గురించి గ్రహించగలరు. వారు మాత్రమే దేవుని యొక్క సత్యవాక్యములో పరిపూర్ణమైన భక్తిని సంపాదించుకోగలరు. సోదరులారా, మనము కేవలం యేసునందలి వాక్యములోనే ఉన్నట్లయితే యేసునందలి వాక్యము శరీరానికి లాభకరంగా, క్షేమకరంగా, అనుకూలంగా, శరీరాన్ని దాని అవసరతలు తీర్చుకోవటానికి పనికొచ్చేలాగా మాత్రమే ఉంటుంది యేసునందలి సత్యం. కానీ క్రీస్తునందలి సత్యము ఆత్మ సంబంధమైన వాక్యముతోనూ, ఆత్మ సంబంధమైన నిరీక్షణతోనూ, ఆత్మ కొరకే జీవించే చక్కని క్రైస్తవ జీవితాన్ని, పరిపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించే ధన్యకరమైన స్థితిలోనికి వెళ్ళగలరు. కనుక మీరు ఈ యొక్క భావాన్ని కనుక స్పష్టంగా, ఈ లేఖన భావాన్ని తెలుసుకోగలిగినట్లయితే చాలా చక్కని క్రీస్తును పోలిన జీవితంలోనికి ప్రవేశిస్తారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, పగలు సమీపంగా ఉంది, మీరు క్రీస్తు వాక్యంలోనికి వెళ్ళాలి. అంధకార క్రియలతోటి ఎంతకాలం బ్రతుకుతారు? చీకటి క్రియలు ఎంతకాలం చేస్తారు? లోకంతో ఎన్నాళ్ళు పోల్చుకొని బ్రతుకుతారు? నా పేరు పెట్టుకుంటారు. మీరు ఇష్టానుసారంగా లోకముతో కలిసిపోయి బ్రతుకుతున్నారు, శరీరముతో కలిసిపోయి బ్రతుకుతున్నారు. శరీరము ఆత్మ రెండిటికి భేదము పెట్టేదే సత్యవాక్యం. సోదరులారా, నేను భూమి మీదకు సమాధానము కలుగు చేయవచ్చితనని తలంచుచున్నారా? కాదు, అగ్నివేయవచ్చితని అన్నాడు ప్రభువు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తాయి. ఈ రెండిటిని విభాగించేదే అగ్ని అని అపోస్తులుడైన పౌలు చాలా తేటగా తెలియచేసిన సంగతులు కూడా వ్రాయబడి ఉన్నాయి. కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి. ఎలా విసర్జించాలి? చూడండి, ఏమేమి క్రియలు చేస్తున్నారో క్రైస్తవులు ఈనాడు చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక మత్తెక్కిపోయి ఉన్నారు. అల్లరితో కూడిన ఆటపాటలతో దేవుని యొక్క సన్నిధిని ఎంత నీచంగా తయారు చేస్తున్నారో మీరు ఈ లేఖనాల్లో చూడాలి. సోదరులారా, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము అని చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు. ఈనాడు సంఘములలో చీకటి క్రియలు, అంధకార క్రియలు అని చెప్పుకుంటున్నాం కదా. ఆ క్రియలు ఏంటి అంటే అల్లరితో కూడిన ఆటపాటలు. అసలు ఆటలు ఆడుతున్నారండి, గెంతుతున్నారు సోదరులారా, ఆటలాడుకుంటున్నారు, పాటలు పాడుతున్నామని చెప్పి నిజంగా యవనస్తులైన పిల్లలను రెచ్చగొట్టి వదిలిపెట్టేస్తున్నారు. ఈ క్రైస్తవ్యం నాశనం చేయడానికి దుష్టుడైన సాతాను అనేక మంది బోధకులను యేసు నామములోనే పంపించేసిందండి. ప్రభువు నామములోనే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వీళ్ళందరూ వాక్యాలు చెప్పినట్లుగా చెప్తారు. కానీ అక్కడ జరిగేదంతా అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. మీకు విషయం తెలుసా? మనందరికంటే సాతానుకు ఈ వాక్యం చాలా బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. అందుకే సాతాను ధర్మశాస్త్రాన్ని, అందులో ఉన్న లేఖనములను ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి ప్రభువును కూడా శోధించింది, ప్రభువును కూడా శోధించింది. ఇదిగో ధర్మశాస్త్రంలో ఇలాగ వ్రాయబడింది కదా, నీకు బాగా ఆకలిగా ఉంది కదా, మరి నువ్వు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా అని ప్రభువును శోధించిన అనుభవాలు ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాదములకు రాయి కూడా తగలకుండా నిన్ను ఎత్తిపట్టుకుంటాడని వ్రాసాడు కదా, కాబట్టి నువ్వు కొండ మీద నుంచి దూకు అని ప్రభువును శోధించింది. సోదరులారా, అసలు మనం ఎంతండి దానికి? సాతాను దగ్గర మనం ఏ పాటి వాళ్ళం సోదరులారా? అది ఆది కాండంలో ప్రభు యొక్క చిత్త ప్రకారముగానే ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి అది ఎప్పుడు చస్తుంది అంటే మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో
తన యొక్క ఊపిరి చేత దానిని చంపే అంత వరదాకా కూడా అది లోకంలో పనిచేస్తూనే ఉంటుంది. దాని రూపములెన్నో, దాని వేషాలెన్నో, దాని యొక్క మాయ మాటలెన్నో, దాని తంత్రములెన్నో. అసలు విపరీతముగా దుష్టుడైన సాతాను సర్వలోకమును కూడా మోసపుచ్చుతూ ఉంది సోదరులారా. లోకంలో ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేయాలో, దేవుని నమ్ముకున్న వారిని ఏ విధముగా మోసం చేయాలో, మరి బోధకులను ఏ విధముగా మోసం చేయాలో అది ఆరితేరిన జ్ఞానంతో విపరీతముగా దాని పనిని విస్తరింప చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడైతే ఇంకా విస్తారంగా దాని పనిని చేస్తుంది. ఎందుకంటే దానికి కూడా సమయం తక్కువైపోతుందని దానికి తెలుసు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్న ప్రతివాడు బోధకుడు కాడు. వాక్య ప్రకారము చేసి చెప్పేవాడే ప్రభు యొక్క సేవకుడు. వాక్య ప్రకారముగా చేయకుండా చెప్పేవాడు సాతాను సంబంధి. సాతానుకు కూడా బైబిల్ అంతా తెలుసు, కానీ దేవుని మాట ప్రకారం వాడు జీవించలేదు. కనుకనే వాడు అపవాది అయిపోయాడు. ఆది సర్పమైన మహాఘట సర్పము ఎన్ని వేషాలేసిందో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖనాలను పరిశీలనగా చూడండి. మీకు మీరే మీ ప్రాణాలను కాపాడుకునే పద్ధతిలో ప్రభువునందు ఆధారపడండి. ప్రభువుతోనే మీ జీవితాలను ముగించుకునేలాగా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడండి నా ప్రియ సహోదరి సహోదరులారా. అల్లరితో కూడిన ఆటపాటలు సంఘములలో విపరీతముగా ప్రవేశపెట్టింది. ఈ యొక్క క్రియ ఇది అంధకార క్రియలు. గుర్తుపెట్టుకోనండి. వీళ్ళందరూ మీరు పాస్టర్లు అనుకుంటున్నారా? సంతోషంగా ఆనందంగా దేవుని మహిమపరుస్తున్నారు అనుకుంటున్నారా? పొరపాటు పడుతున్నారు. అసలు సంఘంలో పాటలు పాడుకోవాలి, పోనీ దేవుని మహింపరచాలి, దేవుని స్తుతించాలి. కానీ ఈరోజు అల్లరితో కూడిన ఆటపాటలను సంఘాల్లో ప్రవేశపెట్టుకొని దావీదు వలె మేము కూడా నాట్యం చేస్తున్నామని చెప్పుకునే ఒక భ్రమను ప్రజలకు కల్పిస్తూ వాళ్ళ పిచ్చి చేష్టలతోటి, పిచ్చి పాటలతోటి మరి ప్రజలందరినీ కూడా దారి తప్పించే చక్కని పథకం అపవాది ఈ అబద్ధ బోధకుల ద్వారా లోకంలో ప్రవేశపెట్టింది. సంఘములలో ఇది విస్తృతముగా వ్యాపించింది. కీడు వ్యాపించినట్లు సత్యవాక్యం వ్యాపించదండి. సత్యము సంత వీధిలో ఉంది, కానీ చెడుతనము ప్రతి మనిషి హృదయము నిండా నిండిపోయి ఉన్నది సోదరులారా. అందుకనే ప్రజలు సత్యానికి మనస్సు పెట్టరు, కానీ అబద్ధానికి, మోసపూరితమైన తంత్రములకు, మాయా కార్యకలాపాలకు ప్రజలందరూ ఆకర్షితులవుతారు. ఎందుకంటే ప్రజల హృదయంలో ఉన్నది చెడుతనమే కనుకనే అల్లరితో కూడిన ఆటపాటలు సంఘములలో నిండిపోయి ఉన్నాయి. వాటిని విసర్జించండి అని చెప్తున్నాడు ప్రభు. కామ విలాసాలైన, పోకిరి చేష్టలైనప్పటికీ ఏవి కూడా ఉండకూడదని దేవుని యొక్క శక్తి కలిగిన లేఖనాలు తెలియచేస్తుంటే, దేవుని యొక్క వాక్యం ఎక్కడుంటే అక్కడ దీన మనస్సు కలిగి ఉంటుంది. దీన మనస్సుతో ప్రభువును ఆరాధించే పరిశుద్ధమైన జీవితము కలిగి ఉంటుంది. కానీ విశ్వాస హృదయముతో క్రమమైన పద్ధతిలో పరలోకం కొరకు సిద్ధపడే పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉంటారు. కానీ సోదరులారా, అల్లరి ఎక్కడ ఉంటుందో, ప్రతి నీచ కార్యం ఎక్కడ ఉంటుందో అక్కడ అపవాది యొక్క పని చాలా బాగా జరుగుతుందని గ్రహించండి. దేవుని యొక్క కృపను బట్టి ఈ లేఖనాలను మరికొన్ని అనుభవాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దయచేసి ఈ కొంచెం మీరు మీ మనసులోకి రానివ్వండి, కొంతమందికైనా షేర్ చేయండి. ఈ వాక్యాన్ని దయచేసి పూర్ణ మనస్సుతో, పూర్ణ విధేయతతో మీ హృదయముల్లోనికి చేర్చుకొని దేవుని యొక్క చిత్తము క్రీస్తును చూచుటయే అని గ్రహించి, క్రీస్తు యొక్క చిత్తము సహోదర ప్రేమ కలిగి ఒక్క శరీరములో అవయవముల వలె పనిచేయుట అనేది మాత్రమేనని గమనించండి. అయితే మనము తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనవలసిన వారమై ఉండగా
ఇంకా చీకటి క్రియలలో బ్రతుకుతున్నాం, ఇంకా అంధకార క్రియలలో పాలివారిగా బ్రతుకుతున్నాం. అల్లరితో కూడిన ఆటపాటలే మనకు భక్తిగా భావించుకొని మోసపోతూ ఉన్నాం. మన యొక్క జీవితాల్లో ఇంకా ప్రభు చెప్తున్నాడు కదా, కామ విలాసములు పోకిరి చేష్టలేనో లేక కలహములతో మత్సరములతో సంఘములు నిండిపోయి ఉన్నాయి, హెచ్చించుకొనుట గర్వించుటతో నిండిపోయి ఉన్నాయి. సోదరులారా, మర్యాదగా నడుచుకునే పద్ధతి ఈనాడు బోధించే వాళ్ళు లేరు అనే సత్యాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో స్పష్టంగా మరికొన్ని నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.